మీకు కేవలం 5,000 జీతం ఇస్తున్నారు గవర్నమెంట్. దీంతో మీకు సరిపోతుందా? అసలు మీ కుటుంబాన్ని ఎట్లా పోషించుకుంటున్నారు? లేదు 5,000 ఎట్లా సరిపోతాయి సార్? ఈ రోజులున్న నిత్యావసర సరుకులను బట్టి చూస్తే 5,000 అనేది కనీసానికి మేము ఒకసారి కొనుక్కోవడానికి కూడా సరిపోదు సార్. వాస్తవానికి ఇప్పుడు దసరా అనేది వస్తుంది. ఎందుకంటే ఆడవాళ్లకు చాలా వరకు మాకు బాగుండాలని ఆలోచిస్తాము. ఒక కుటుంబాన్ని పోషించడానికి ఇప్పుడు ఒక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఒక నెల ఫీజు కూడా కట్టలేని స్థితి ఆ 5,000తోనే. కేవలము కూరగాయలు కూడా సరిపోవు సార్ ఆడుకోవాలంటే. కానీ 5,000 వస్తూనే పేరు మాత్రమే కానీ సార్ మాకు నెల నెల కూడా అది సాలరీ రెగ్యులర్గా కూడా అకౌంట్లోకి రాదు. అది కూడా వివో అకౌంట్లోకి వేస్తారు. అది మేము పని చేసుకుంటూ మళ్ళీ వివో ఓబీల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో రిక్వెస్ట్ చేసి నాకు ఇబ్బంది ఉంది, నాకు చెక్కు రాసియండి, సిగ్నేచర్ చేసి అని చెప్పేసి మేము అడిగినప్పుడు మటుకు వాళ్ళు సిగ్నేచర్ చేసి ఇస్తే అది కూడా మళ్ళీ సీసీని అడగాలి. సార్ నేను సాలరీ తీసుకుంటున్నా సార్ అంటే ఓకే అమ్మ అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకుంటేనే ఓబీలు అనేటోళ్ళు వాళ్ళు సిగ్నేచర్లు చేసి మాకు ఆ చెక్ అనేది ఇస్తే మాత్రము మేము డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంది. మేము ఎన్ని పనులు చేస్తున్నాం సార్. చాలా వరకు ఏంటంటే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నేనైతే 19 సంవత్సరాల నుండి పనిచేస్తున్నా సార్. ఏజ్ మీద పడుతుంది తప్ప మా జీవితం మారతలేదు, జీతాలు మాత్రం వస్తలేవు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వస్తేనైనా మా జీవితాలు మారుతాయేమన్న ఆలోచనతోనే ఆశతోని వేచి చేసుకుంటూ ఇంతవరకు పనిచేసినాం సార్. ఇప్పుడైతే కిషోర బాలికలని, వృద్ధుల సంఘాలని, పీడబ్ల్యూ సంఘాలని చాలా వరకు వర్క్ అనేది చాలా ఎక్కువైపోతుంది రోజు రోజుకి. ఆన్లైన్ వర్క్ చేస్తున్నాం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మీకు ఏ గ్రేడ్ వస్తేనే తప్ప సాలరీ ఇవ్వమని చెప్పేసి అంటారు. దయచేసి ప్రభుత్వాన్ని కోరేది ఒకటే సార్, ఏంటంటే మేము ఆ గ్రేడింగ్ అనేది మాత్రము దానితోనే అసలు మాకు లింక్ అనేది ఉండదు సార్. ఆ గ్రేడింగ్ ఇంత పని చేస్తున్నాం, ఆన్లైన్ వర్క్ కనబడితే తప్ప మీకు సాలరీ ఇవ్వమని చెప్పేసి అంటారు. ఆ గ్రేడింగ్ అనేది ఉండదు సార్ మాకు. ఇంకొకటి ఏంది అని అంటే మాకు అసలు భద్రత అనేది లేదు. మేము ఇంత పని చేసినప్పటికీ భద్రత లేదు. ఒక మహిళగానే గుర్తిస్తున్నారు తప్ప ఒక వివోఏగా ఆమె ఒక ఊరు మొత్తంలో ఏంటంటే ఒక దాదాపుగా ఒక సీఏకు ఒక వివోఏకు 23, 24, 25 ఎస్సీజీలు ఉన్నప్పటికీ మేము ఇంటింటికి ప్రతి గడప గడప తిరుక్కుంటూ పనిచేసినప్పటికీ పొద్దున నుండి సాయంత్రం వరకు టైం అంటూ లేకుండా మేము పనిచేస్తూ ఉంటాం. పిల్లల్ని కానీ భర్తని కానీ పట్టించుకోకుండా మేము ఎన్నో పనులు చేసినప్పటికీ సాలరీ కాడికి వచ్చేసరికి ఏంటంటే సీసీని అడగాలి, ఓబీలను అడగాలి. అది మాత్రం కరెక్ట్ కాదు. ఇంకొకటి మేము కోరేది ఏంటిదంటే సార్ మాకు పర్సనల్గా వివో అకౌంట్లకు మాత్రం మాకు డబ్బులు రావాలి ప్రతి నెల. ఎందుకంటే చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి. లక్షలు ఉన్న వాళ్ళ జీతాలు ఉన్న వాళ్ళు కూడా అంత స్ట్రగుల్ ఫేస్ చేస్తలేరు. కానీ మేము చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాం. ఈ సంవత్సరంలో చూస్తే సార్ ఇంటి దగ్గర ఉన్న స్ట్రగుల్ పక్కకు పెట్టేసి ఎస్ఎస్జీల కాడికి సభ్యుల కాడికి వచ్చి ఈ వర్క్ను బట్టి చాలామంది మా తోటి వివోఏలు చాలామంది హార్ట్ అటాక్లతోని అనారోగ్యంతో చాలామంది చనిపోయినప్పటికీ పాపం వాళ్లకు కనీసానికి వాళ్ళకు ఒక భద్రత అనేది లేదు, ఇన్సూరెన్స్ అనేది లేదు. సార్ మరి మేడం మాకు ఇన్సూరెన్స్ లేదు కదా అని పై అధికారులను అడిగితే అమ్మ మీరు ఎస్ఎస్జీలో ఉన్నారు కదా, మీరు బ్యాంక్ లింకేజ్ తీసుకున్నారుగా, శ్రీనిధి లోన్ తీసుకున్నారు కదా, మీకు ఉంది కదమ్మా అని చెప్పేసి అంటారు. అంటే ఈజీగా మేము అక్కడ పని చేసినప్పటికీ మాకు గుర్తింపు అనేది లేదు సార్. మాకు అంటే మంత్రి గారు కూడా సీతకు కూడా హామీ ఇచ్చారు మీ సమస్యలను పరిష్కరిస్తామని, కానీ ఇప్పటివరకు కూడా ఏం పట్టించుకోలేదు. ఏది లేదు సార్, ఇప్పటి వరకు పట్టించుకోలే. కానీ ఆశ ఉంది సార్ మాకు. మేడం వాళ్ళు మాకు న్యాయం చేస్తారు, ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుంది అనేది మాత్రము మేము ఆశిస్తున్నాం సార్.